పోయినసారి వారు చెప్పిన ఒక అన్నదమ్ముల లెక్క ఒక ఆత్మీయగా దగ్గరికల్లు మిర్యాల కూడా ఎప్పుడు అభివృద్ధి చెందాలా, దాంట్లో భాగస్వామ్యం మేమిద్దరం ఉండి ముందుకు తీసుకుపోవాలా. ఏదైతే ప్రజాప్రభుత్వం పేదల కోసం ఉన్న ప్రభుత్వం, ఆ ప్రతిఫలాలన్నీ ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా మేమిద్దరం జోడెద్దుల లెక్క పనిచేసి ఇటు అయ్యప్ప స్వాములకు కావచ్చు, అటు ప్రజలకు కావచ్చు, ఎవరికైనా సరే ఆ రకంగా పనిచేయాలనేది మా ఈ యొక్క దీక్ష. అయ్యప్ప స్వామి దీక్షలకని మేము కూడా దీక్ష తీసుకొని ప్రతి పేదవాడికి చెందాలా అనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. మేము ఎప్పటికీ మా నుంచి కానీ మీ నుంచి కానీ భగవంతుడి నుంచి మనందరికీ ఆశీర్వాదాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే నేను మిర్యాలగూడలో ఫస్ట్ అయ్యప్ప పూజ పెట్టినప్పుడు గురుస్వామి గారే పూజ చేసి ఈయనతోనే ప్రారంభించాను మేము. అందుకని ఈరోజు ఇక్కడికి రావడం కూడా ఆ అయ్యప్ప స్వామి నన్ను ఇక్కడికి పంపించినట్టుగానే అనుకుంటున్నాను నేను. దయచేసి మనందరం ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి వచ్చినా నగరికెళ్ళి మిర్యాలగూడ అనేది కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనందరం కలిసిమెలిసి పనిచేసి పేదవారికి అండగా ఉంటామని కూడా మీ అందరికీ ఆ అయ్యప్ప స్వామి ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్న వీరేష్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా అయ్యప్ప స్వామి సాక్షిగా తెలియజేస్తూ, నాకు నిజంగా గురుస్వామి లాంటి వాళ్ళు ఫస్ట్ పూజ చేసినందుకు కూడా ఇప్పటికి కూడా మిర్యాలగూడలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం వరకు అన్నదానం చేస్తూనే ఉన్నాం మేము. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఎప్పటికీ అయ్యప్ప స్వాములు అంటేనే మాకు అదొక ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది అది అయ్యప్ప డ్రెస్ చూడగానే. అందుకనే ఆ బలం, ఆ దీక్ష ఎప్పటికీ తీసుకునే వాళ్ళకి కానీ, దీక్ష తీసుకునే వాళ్ళకి కానీ, దీక్ష అనుభవించే ఇంటి వాళ్ళకి కానీ అందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయని కూడా మనస్ఫూర్తిగా తెలుసు. మన కుటుంబాలన్నీ మంచిగా ఉండాలా, అందులో మనందరం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరేష్ అన్న గారికి, అలాగే మా డిసిసి అధ్యక్షుడు గారికి, ముఖ్యంగా మా గురువు గారికి ఎప్పటికీ వారి ఆశీస్సులు నాకు ఉంటాయని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.